ఇక్కడ ఇలా పటేల్ నగర్ చౌరస్తాలో మా అంబర్పేట డివిజన్లో ఈ పటేల్ నగర్ చౌరస్తాలో గత ఎన్నో ఏళ్ల నుంచి నాలా సమస్య ఉన్నది. ఇది మన మోంచేరు కట్ట నుంచి మొదలు పెడితే మన ఎస్టీపీ వరకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు కేటీఆర్ గారు అప్పుడు 2020లో వాటర్ వచ్చినప్పుడు ప్రేమ్నగర్ రావడం జరిగింది. అక్కడ ప్రేమ్నగర్లో తను స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ మాకు 28 కోట్ల రూపాయలు శాంక్షన్ ఈ నాల గురించి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కొద్ది పని జరిగింది. తర్వాత సిపిఎల్ వాళ్ళు అబ్జెక్షన్ తెలపడంతో కొద్దిగా పోలీస్ లైన్లో 832 మీటర్లు సిపిఎల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంది. ఆ మీటర్లు ఆ నాల అది పూర్తి చేయడానికి వాళ్ళ అనుమతి ఇవ్వలేదు. దీని అధికారులకు మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎంతోమంది ఈఈలు వచ్చారు, డిఈలు వచ్చారు, అలాగే జోనల్ కమిషనర్ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనం చెప్పడం జరిగింది, కమిషనర్లు కూడా. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. అది డీజీపీ ఆఫీస్లో ఫైల్ ఉన్నది, దాన్ని ఫార్వర్డ్ చేయడానికి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా వినలేదు. ఏమనంటే వాళ్ళే మాకు ఉల్టా సమాధానం, అది డీజీపీ ఆఫీస్లో ఉన్నది, వాళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పడం జరిగింది. గత నెలలో నేను స్వయంగా వెళ్ళి మన సిపిఎల్ కమాండెంట్తో కలిస్తే కూడా అది డీజీపీ ఆఫీస్లో ఉంది, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, మీరు ఫైల్ తెచ్చుకుంటే మీరు నాలా నిర్మించుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో నాలా పని అలాగే ఉండిపోయింది. గతంలో ఇక్కడ నాలా కూలడం జరిగింది, రిటర్నింగ్ వాల్ మొత్తం. దాన్ని కూడా నేను లాస్ట్ 2 మంత్సే నేను అధికారులను పిలిపించి దాని నాలా పని రిటర్నింగ్ వాల్ చేయాలి. ఎందుకంటే లేకపోతే దానివల్ల వెనక బస్తీలు ఉన్నాయి, ఆ బస్తీలో ఈ నీళ్లు నిండి వెనక బస్సులో నీళ్లు పోతున్నాయి. అలాగే ఆ బస్సులకి ఇక్కడ వాల్ ఉన్నది, ఆ పాడుబడ్డ సిపిఎల్ గోడలున్నాయి, దాంట్లోకి నీళ్ళలోకి ఈ పటేల్ నగర్ చౌరస్తకు ఈ నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళ వల్ల ఈ నీళ్లు అనేది గతంలో ఒక 20 రోజుల నుంచి ఇలాగే ప్రవహిస్తూనే ఉంది. దీన్ని ప్రతి ఒక్క అధికారికి చెప్తే ఇది మా చేతిలో లేదు, ఇప్పుడు నాలా వాళ్ళకు లేబర్ ఇవ్వలేదు, ఇది డిఆర్ఎఫ్ టీంకి ఇచ్చాము, డిఆర్ఎఫ్ వాళ్ళే చేస్తారు, లేకపోతే హైదరాబాద్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు హైదరాబాద్ లేరు, డిఆర్ఎఫ్ వాళ్ళు లేరు. ఏదైనా గులగొట్టేది ఉంటే ముందు పోయి గులగొడుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఇవాళ పాకూరు పట్టిపోయింది. ఈ నీళ్లు పారి పాకూరుకు వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ అధికారులు ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. మార్నింగే జోనల్ కమిషనర్ చెప్తే నాకు ఇవాళనే న్యూస్ వచ్చిందని ఆయన చెప్తున్నాడు. నేను గత పేపర్లో కూడా, ఆంధ్రప్రభ పేపర్లో కూడా ఇది ఇక్కడ రాయడం జరిగింది, లోకల్ పత్రికలు రాయడం జరిగింది. దాన్ని కూడా నేను వాళ్ళందరికీ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ ఎవరు కూడా దానికి ఇంత స్పందించలేదు. అడిగితే రిటర్నింగ్ వాళ్ళ గురించి 22 lakhs శాంక్షన్ అని చెప్పారు. మేము ఇమీడియట్లీ రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి, ఈ వాటర్ బంద్ కావాలి, దీని నాల సమస్య కూడా తీర్చాలి. ఎందుకంటే లోపల డీషీల్డింగ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నది నాల. ఇవాళ ఎస్టీపీలో కూడా సగం పని చేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది అట్లే ఆపిపెట్టారు. ఎక్కడ కూడా ఏం లేకుండా ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోతున్నాయి, అక్కడ ఇక్కడ వెళ్ళబోతున్నాయి, వాటర్ దాంట్లోకి పోతున్నాయి, వాటర్ దాంట్లోకి పోయి వాటర్ వచ్చేది అల్లకి వెళ్తున్నాయి, మంచినీళ్ళ దాంట్లోకి వెళ్తున్నాయి. మంచినీళ్ళు ఇవాళ తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇవాళ జ్వరాలు వచ్చి గలీలో వాళ్ళందరూ జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, డెంగ్యూ జ్వరాలు వచ్చి. ఈ వాతావరణం ముందే బాగాలేదు కాబట్టి అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దీన్ని ఇమీడియట్లీ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇలా ధర్నా కూర్చోవడం జరిగింది ఇక్కడ. కానీ రేపు ప్రజలందరం కలిసి కూడా ఆఫీసులలో ముట్టడిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది.